పచ్చని పంట పొలాలు, ప్రకృతి అందాల మధ్య మీరు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఖమ్మం, దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే మీద ప్రయాణం చేయాల్సిందే. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేపై నిన్నటి నుంచి రాకపోకలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మనం చూస్తున్నాం ఇప్పుడు విజువల్స్‌లో గ్రీన్‌ఫీల్డ్ హైవే దంసలాపురం వద్ద ఉన్నాం మనం. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దంసలాపురం వద్ద ఒక ఒకవైపు ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఒకవైపు పూర్తి చేసి నిర్మాణాలను పూర్తి చేసి మనకు ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేని అందుబాటులోకి తెచ్చారు. దీంతో నిన్నటి నుంచి రాకపోకలకు నిరంతరాయంగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే దీని పక్కనే ఉన్న మరొక వైపు మరొక 2 నెలలు పడుతుంది నిర్మాణం పూర్తి కావడానికి. ఆర్ఓబి పూర్తయితే ఇంకా మరింత సౌకర్యవంతంగా దీనిపై ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే 2017లో నితిన్ గడ్కరీ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దీనికి రూపకల్పన చేశారు. అది గతంలో 2017లో ఇది బ్రౌన్ ఫీల్డ్ హైవేగా ఉండేది. అయితే దీన్ని నిరంతరాయంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాహనాలు ప్రయాణించాలనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి అభ్యర్థన మేరకు దీనిని భారత ప్రధాని నరేంద్ర మోడీ దీనిని గ్రీన్‌ఫీల్డ్ హైవేగా మార్చారు. 3,573 కోట్లతో ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేని నిర్మాణం పూర్తి చేశారు. దీంతో ఉత్తరాంధ్ర, పశ్చిమ బెంగాల్కు హైదరాబాద్ నుంచి ఈజీగా ప్రయాణం చేసేందుకు వీలు కలుగుతుంది. మొత్తం 165 కిలోమీటర్లుగా ఉన్న ఈ రహదారి తెలంగాణలో 90 కిలోమీటర్లు, అదేవిధంగా 75 కిలోమీటర్లు ఆంధ్రాలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో 165 కిలోమీటర్ల మేర ప్రయాణానికి కేవలం గంటన్నర సమయం మాత్రమే పడుతుంది. గతంలో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే సూర్యాపేట, విజయవాడ మీదుగా వెళ్ళాలంటే అనేక రకాల ఇబ్బందులు, ట్రాఫిక్ ఇబ్బందులు సైతం తలెత్తేవి. ఇప్పుడు నేరుగా సూర్యాపేట నుంచి ఖమ్మం నుంచి దేవరపల్లి, రాజమండ్రి వరకు కేవలం 2.5 గంటల్లో, అటు విజయవాడ మీదుగా వెళ్తే 6 గంటల సమయం పట్టే రాజమండ్రి ప్రయాణానికి ఇటు నుంచి వెళ్తే కేవలం 2.5-3 గంటల లోపే ప్రయాణం కొనసాగించవచ్చు. మనకిప్పుడు 2 రాష్ట్రాల ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిన్న నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రజలు నిరంతరాయంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీనిపై ప్రయాణం చేసే అవకాశం ఉంది. 2017లో దీనికి డిపిఆర్ పూర్తి కాగా అప్పటి నుంచి కొన్ని భూసేకరణ ఇతర సమస్యలతో కొంత ఆలస్యమైన ఇప్పటికీ ట్రాక్ ఎక్కింది. 3,573 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టగా మొత్తం 165 కిలోమీటర్లు భారత్ మాలా ఎకనామిక్ కారిడార్ పథకంలో భాగంగా ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేని నిర్మించారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేలో మొత్తం 2 తెలుగు రాష్ట్రాలున్నాయి. ఇది తొలి యాక్సిస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే. అంటే యాక్సిస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే అంటే దీనిపై పశువులు కానీ ఇతరత్రా ఏమీ వచ్చేందుకు వీల్లేదు. 2 వీలర్లు కానీ 3 వీలర్లు కానీ ఎటువంటివి రావడానికి అవకాశం లేకుండా ఓన్లీ వాహనాలు, లారీలు, బస్సులు, ఇతర కార్లు తప్ప వేరే 2 వీలర్, 3 వీలర్లకు అనుమతి లేకుండా పూర్తి యాక్సిస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవేగా దీన్ని అభివృద్ధి చేశారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హోటల్, పెట్రోల్ బంపు తదితర అన్నిటిని ఏర్పాటు చేశారు. ప్రతి 18 కిలోమీటర్లకు ఒక ఎగ్జిట్ అండ్ ఎంట్రీని ఏర్పాటు చేసి అత్యంత సుందరంగా దీన్ని తీర్చిదిద్దారు. మనం ఖమ్మం వద్ద దంసలాపురం, అటువైపు కల్లూరు, అటువైపు వేంసూరు వద్ద మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్లు ఇచ్చారు మన ఖమ్మం జిల్లాకు సంబంధించి. అదేవిధంగా ఇది ఎంతో ఉపయోగపడనుంది. పచ్చని పంట పొలాల మధ్య సాగే ఈ రహదారి అటు రైతులకే కాక స్థానికులకు కూడా ఎంతో ఉపయోగపడనుంది. ఈ ప్రాజెక్టు వెంబడి ఉన్న ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలతో పాటు ఇతరత్రా వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సౌలభ్యంతో పాటు ఇతరత్రా అన్నీ సులువు కానున్నాయి. ఈ రహదారిపై ప్రయాణించడం చాలా ఆనందంగా, ఎక్కడ అడ్డంకులు లేకుండా దీంట్లో ప్రయాణించవచ్చు. ఇది రైతులకు, స్థానికులకు, ఖమ్మం అటు హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్ర, పశ్చిమ బెంగాల్ వెళ్ళే వారికి కూడా ఇది వరంగా చెప్పుకోవచ్చు. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే పూర్తి యాక్సిస్ కంట్రోల్ హైవే కావడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా ఎక్కడ ఆగకుండా దీనిపై ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా దీనిపై 360 డిగ్రీస్ కెమెరాలు 2 కిలోమీటర్లకు ఒక 360 డిగ్రీస్తో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరాయంగా దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రయాణించిన దూరానికే దీనికి టోల్ ఫ్రీ వసూలు చేసే అవకాశం ఉంది. దీనికి టోల్ ఫ్రీ ప్రయాణించిన క్లోజ్డ్ టోలింగ్ సిస్టమ్ అనే సిస్టమ్ ద్వారా ప్రయాణించిన దూరానికే లెక్క కట్టి మనకు దగ్గర టోల్ ఫ్రీ వసూలు చేస్తారు. ప్రతి
5 కిలోమీటర్లకు ఎమర్జెన్సీ ఓపెనింగ్ సైతం ఏర్పాటు చేశారు. అతివేగం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలను ఏఐ ద్వారా కెమెరాలే గుర్తించి నేరుగా మనకు చలాన్లను కూడా వేసే సదుపాయం దీని మీద కల్పించారు. అదేవిధంగా క్యూఆర్ కోడ్ ద్వారా సమీప పోలీస్ స్టేషన్లు, పెట్రోల్ బంకులు వివరాలు తెలుసుకునే వెసులుబాటును కూడా దీని మీద కల్పించారు. అదేవిధంగా గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే మీద ఉంది. అదేవిధంగా ఈ మార్గం అందుబాటులోకి రావడంతో హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం మధ్య ప్రయాణికులకు దూరాభారంతో పాటు వ్యయం కూడా తగ్గనుంది. రవాణా వ్యయం కూడా పూర్తిగా తగ్గనుంది. అదేవిధంగా రాజమండ్రి సమీపంలోని దేవరపల్లి వద్ద ఈ జాతీయ రహదారి 16 వద్ద ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ముగియనుంది. ఈ మార్గం అందుబాటులోకి రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నగరం గుండా ఈ హైవే వెళ్ళడంతో ఖమ్మం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనకు రైతులకు, ఇటు స్థానికులకు సైతం ఈ యాక్సిస్ కంట్రోల్ హైవే మనకు ఉపయోగపడనుందని దాని మీద అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్యనే ఒక వారధిగా కాకుండా ఇది హైదరాబాద్ టు అటు ఉత్తర భారతానికి, అటు పశ్చిమ బెంగాల్ అటువైపు సైతం ఇది వారధిగా నిలవనుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నిన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీన్ని దగ్గరుండి పరిశీలించి దీనిపై వాహనాల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో మాట్లాడి నిన్న నుంచి వాహనాల రాకపోకలకు ఒక పక్క ఇంకా ఆర్ఓబి పూర్తి కాకుండా వాహనాల రాకపోకలకు పూర్తిగా నిర్మాణం పూర్తి కాకపోయినా వాహనాల రాకపోకలకు అవకాశం కల్పించి దీనిపై వాహనాలు వెళ్ళే విధంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే నిన్న నుంచి నిరంతరాయంగా ఈ రహదారిపై గ్రీన్ఫీల్డ్ హైవేపై వాహనాల రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. పచ్చని పంట పొలాల మధ్య సాగే ఈ ప్రయాణం 165 కిలోమీటర్ల ప్రయాణం ఎంతో సులువుగా ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు సులువుగా చేరుకోవచ్చు. రాజమండ్రి రాజమండ్రి దగ్గరగా ఉన్న దేవరపల్లి వద్ద ఈ హైవే ముగియనుంది. 2017లో ప్రతిపాదనలు పంపగా దీన్ని కొంతకాలం ఆలస్యం జరగడంతో ప్రజలు నిరాశ చెందారు. కాని పక్షంలో ఇప్పుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, అప్పుడు ఆర్ఎన్బి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కృషితో ఇది నితిన్ గడ్కరీ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దీనికి అనుమతులు ఇచ్చినా కొంత మధ్యలో జాప్యం జరిగింది. తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు పదవి చేపట్టడంతో మరి ఇది మళ్ళీ ట్రాక్ ఎక్కిందని చెప్పవచ్చు. దీనిని తుమ్మల నాగేశ్వరరావు గారు దగ్గర ఉండి పరిశీలిస్తూ దీన్ని త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసే విధంగా ఎప్పటికప్పుడు ఎన్హెచ్ఏ అధికారులకు చెబుతూ వస్తూ ఉన్నారు. మనం ఏదో ఇప్పుడు ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రహదారి ఎలా ఉందండి? రహదారి అయితే బాగానే ఉందండి. ఏముంది, రహదారి అయితే వర్క్ కంప్లీట్ అవ్వలేదు కదా. వర్క్ కంప్లీట్ అయితే ఇంకా మంచిగా ఉండనుంది. బాగుంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్తున్నాను. నిన్న దీని మీద వెళ్ళారా? దీనిపైన వెళ్ళాను. ఎలా అనిపించింది మీకు ప్రయాణం? బాగానే ఉందండి. ప్రయాణం బాగానే ఉంది. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం. అటు విజయవాడ నుంచి పోతే ఎంత టైం పట్టింది, ఇప్పుడు ఇటు నుంచి పోతే ఎంత టైం సేవ్ అయింది కదా? అది పూర్తిగా ఈ రోడ్డు క్లియర్ అయితే కానీ తెలియదు కదా సార్. ఇది కంప్లీట్గా అయిపోతే అప్పుడు తెలుస్తుంది, కానీ ఇప్పుడు ఎలా తెలుస్తుంది? విజయవాడ నుంచి కొంచెం లాంగ్ వస్తుంది. ఇదైతే షార్ట్ బాగుంది. ఎక్స్ప్రెస్ హైవే కదా, చాలా బాగుంది. అయితే విజయవాడ నుంచి వెళ్తే దూరాభారం పెరుగుతుందని, రవాణా వ్యయం కూడా ఎక్కువ అవుతుందని చెప్తున్నారు మనకు ప్రయాణికులు. అదేవిధంగా ఈ రహదారి వల్ల సులువుగా ప్రయాణం చేస్తూ ఎంతో టైం సేవ్ చేసుకోవచ్చు అని సైతం వీళ్ళు చెప్తున్నారు. మరో గ్రీన్ఫీల్డ్ హైవే అనేది పచ్చని పంట పొలాల మధ్య సాగుతుంది. ఇది గతంలో బ్రౌన్ఫీల్డ్ హైవేగా ఉన్న ఈ హైవే ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవేగా మార్చారు. మరో ప్రయాణికులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది రహదారి? బాగుందండి, చాలా బాగుంది. ప్రయాణం ఎలా ఉంది దీని మీద? చాలా బాగుంది, ఈజీగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి నుంచి హైదరాబాద్. ఎంతసేపు పట్టింది ఇప్పుడు మీరు రావడానికి? ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఖమ్మం రావడానికి ఎంతసేపు పట్టింది? 2 hours. ట్రాఫిక్ తగ్గిందా? ట్రాఫిక్ తగ్గి చాలా బాగుంది. ఓకే, ఈ గ్రీన్ఫీల్డ్ హైవే చాలా బాగుందని, దీంతో రవాణా వ్యయంతో పాటు ట్రాఫిక్ ఇటువంటి ఏది లేకుండా సమయం కూడా వృధా కాకుండా ఉంటుందని ప్రయాణికులు చెప్తున్నారు. మనకు 165 కిలోమీటర్ల ప్రయాణం కేవలం 2-2.5 గంటల్లో పూర్తిగా వచ్చామని, ఇప్పుడే రాజమండ్రి వద్ద బయలుదేరామని వస్తున్నామని చెప్తున్నారు. అదే మరో ప్రయాణికుడు హైదరాబాద్ వెళ్ళామని, వైజాగ్ నుంచి అతి సులువుగా హైదరాబాద్ చేరుకున్నామని, అటు నుంచి పని చూసుకొని మళ్ళీ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నామని, చాలా ఆనందంగా ఉందని, ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం
సమయం తగ్గడంతో పాటు రవాణా వ్యయం కూడా తగ్గిందని ప్రయాణికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దేవరపల్లి ఖమ్మం దేవరపల్లి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కొన్ని చోట్ల మాత్రమే కొంత నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆ నిర్మాణాలు పూర్తయితే ఇటు ఖమ్మం దంసలాపురం వద్ద ఉన్న ఆర్ఓబితో పాటు మరికొంత కొన్ని చోట్ల ఎగ్జిట్లు ఎంట్రీలు ఇంకా నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ఈ నిర్మాణం అంతే పూర్తయితే మనకు సూపర్ హైవేగా గ్రీన్ఫీల్డ్ హైవే నిలవనుంది. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, ఆర్టీవీ, గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి.